టీయూఎఫ్ఐడిసి నిధులతో లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ వ్యాపార కూడళ్లలో చేపడుతున్న అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా సుమారు 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఫుట్పాత్ పనులకు రామగుండం నగర మేయర్ మహంకాళ్ స్వామి శనివారం కళ్యాణ్ నగర్ కూడలిలో భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని ప్రధాన వ్యాపార ప్రాంతాల్లో పాదచారులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా నడిచే వాతావరణం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ఫుట్పాత్ నిర్మాణంతో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రజలకు మరింత సౌలభ్యం కలుగుతుందన్నారు. నగర అభివృద్ధి దిశగా ఇలాంటి పనులు కొనసాగుతాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రామన్, కార్పొరేటర్లు గట్ల రమేష్, చిదురాల నాగరాజు, ముస్తఫా, ధూళికట్ట సతీష్, నాయకులు కజాంపురం రాజేందర్, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నగర సౌందర్యాన్ని పెంపొందించడంతో పాటు పాదచారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ చేపడుతున్న ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు సంకల్పం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ మొత్తాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దాలనే గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో దానిలో భాగంగా దాదాపుగా కేవలం లక్ష్మీనగర్కు సంబంధించిన 4 డివిజన్లకు 35 కోట్ల రూపాయలు వెచ్చించి టీయూఎఫ్ఐడిసి నుంచి ఈరోజు లక్ష్మీనగర్ వ్యాపార కేంద్రాన్ని అంతా కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్న సందర్భం. దానిలో భాగంగా ఏదైతే రోడ్డుకు ఇరువైపులా కూడా ఇంటర్లాకింగ్ సిస్టమ్ టైల్స్ వేసి ఆ టైల్స్ తోటి ఒక అందమైన బాటగా తయారు చేసేందుకు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఈరోజు గౌరవ సోదరులు మా డిప్యూటీ మేయర్ ఎల్లన్న గారు, మా రామన్ గారు, మా గట్ల రమేష్ గారు, ముస్తఫా గారు, రాజేంద్ర అన్న గారు, నాగరాజు గారు, ధూళికట్ట సతీష్ గారు, కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చి పనులను పర్యవేక్షించాలి, పనులను వెంటనే ప్రారంభించాలనే ఆలోచనతోటి గౌరవ గారిని తీసుకొచ్చి దానికి సంబంధించిన కాంట్రాక్టర్ గారు కూడా ఈరోజు పనులు మొదలు పెట్టడం జరిగింది. ఈ పనులన్నీ కూడా దాదాపుగా నెల రోజుల లోపల పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయించాలని గౌరవ గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మధ్యలో ఎన్నికలు రావడం వల్ల కొంత పనిలో కూడా పురోగతి ఆగిపోయిన సందర్భం. దీన్ని వెంటనే ప్రారంభించి పనులన్నింటినీ కూడా చక్కదిద్దాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశానుసారం ఇవాళ లక్ష్మీనగర్కి వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా తొందరగా టైల్స్కు సంబంధించిన పని పూర్తి చేయాలి. అలాగే ఏదైతే కొత్తగా ఇక్కడ కరెంట్ పోల్స్ వేసి వాటన్నిటికీ కూడా కనెక్షన్స్ ఇవ్వకుండా ఎక్కడో ఒక దగ్గర బిల్డింగ్లకు సంబంధించి చిన్న చిన్న వర్క్స్ మిగిలిపోవడం వల్ల ఈ ఊరు మొత్తం కూడా కనెక్షన్స్ ఇవ్వలేకపోతాము. దాన్ని వెంటనే గారికి చెప్తా ఉన్నాం. దయచేసి ఈ 2-3 రోజులలో ఎక్కడెక్కడైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాలి. ఎందుకంటే 500 ఇళ్ళు క్లియర్ అయిన తర్వాత 5 ఇళ్లతోటి పన్నంతా ఆగిపోతూ ఉన్నది. ఈ 5గురితోటి ఇబ్బంది జరగడం వల్ల వ్యవస్థనే వెనుకబడిపోయే పరిస్థితి ఉన్నది. కనుక లక్ష్మీనగర్ ఏదైతే ఆనియన్ మార్కెట్, కళ్యాణ్ నగర్ మార్కెట్, సిటీ స్కానింగ్ సెంటర్ది ఈ సెంటర్స్ అన్నీ కూడా వెంటనే ఇక కరెంటుకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా పూర్తిగా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. దాంతో ఏదైతే రోడ్డు మీద మిగిలిపోయిన మిడిల్ పోల్స్ ఉన్నాయో ఆ పోల్స్ అన్నీ కూడా తీసేసి ఆ రోడ్లన్నీ కూడా చక్కదిద్దవలసిందిగా దానికి గౌరవ రామన్ గారిని వెంటనే ఆదేశిస్తా ఉన్నాం. తప్పకుండా దానికి సంబంధించిన కాంట్రాక్టర్లతోటి మాట్లాడి ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలి. ఎందుకంటే ఇది నెల రోజుల సమయంలో కూడా పూర్తిగా చేయాలి. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు డిసెంబర్ 31 వరకే చేస్తామని చెప్పారు. కానీ పనులే మొదలు కాలేదు. కానీ ఎన్నికలు రావడం వల్ల అంత హడావిడితోటి ఆగిపోయింది. వెంటనే ఈ పనులన్నింటినీ పూర్తి చేయించవలసిన బాధ్యత గౌరవ గారి మీద ఉన్నది. ఎప్పటికప్పుడు కూడా మాకు సంబంధించిన కార్పొరేటర్లు ఎక్కడ ఏ సమస్య ఉన్నదో దాని మీద ఆలోచన చేసి అధికారుల దృష్టికి తీసుకొస్తే, మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు ఏదైతే లక్ష్మీనగర్ను అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారో దానికి వ్యాపారస్తులందరూ కూడా సహకరించి ఈ లక్ష్మీనగర్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.